హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, మనం నిన్నంతా కూడా మనము డిస్కషన్ చేసాం శారీస్ గురించి, గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనేసి నిన్న మాట్లాడుకున్నామండి. సో ఈ రోజు వచ్చేసి కొంతమంది గ్రూప్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలాగే అమౌంట్ గురించి డౌట్స్ ఉన్నాయి, అలాగే శారీస్ గురించి డౌట్స్ ఉన్నాయి. ఇలా కొన్ని చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తున్నాం. సో ఈ రోజు అయితే మెయిన్ గా మీకు అవన్నీ చెప్పాలని మార్నింగ్ 5 o'clock లేచి ఇప్పుడైతే మీకు వీడియో అయితే చేస్తున్నామండి. సో మెయిన్ మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తుంటారో ప్రీవియస్ వీడియోలో చూడండి. మళ్ళీ ఒకసారి నెంబర్ ఇవ్వండి అక్క, లింక్ కనిపించట్లేదు అనేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు ప్రీవియస్ 2 వీడియోస్ బ్యాక్ లో చూడండి, అందులో లింక్ అండ్ వాట్సాప్ నెంబర్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నారో, సో రీసెల్లర్స్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలి, ఇంకా మా దగ్గర న్యూ కలెక్షన్స్ ఉంది, మేము కూడా జాయిన్ అవుతాం అన్న వాళ్ళు కూడా మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి ఎంఆర్ఎస్ కలెక్షన్ లో. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే రెగ్యులర్ గా వాచ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అలాగే మన శారీ కలెక్షన్స్ గ్రూప్ లో కాకుండా మీకు నేను డైరెక్ట్ గా మీకు షార్ట్స్ లలో కానీ వీడియోస్ లలో కానీ మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి. సో చూపిస్తాను, మీరు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు సెండ్ చేస్తే మీకైతే మేము కొరియర్ చేస్తామండి. సో ఇప్పుడు వచ్చేసి దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాట్లాడతాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. ఫ్రెండ్స్, మనం నిన్న డెలివరీ గురించి స్టాక్ చాలా వచ్చింది. దగ్గరగా మనం రీచ్ అవ్వగలుగుతున్నాము. ఓకేనా, దగ్గరగా ఒక 40 అట్లా వచ్చింటాయి. మధ్యలో మళ్ళీ మనకి కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరేనా, దానికోసం మాట్లాడేదానికి మెయిన్గా కొరియర్ చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. డెలివరీ గురించి, స్టాక్ గురించి, దాని గురించి చాలా మంది డౌట్స్ అడిగారు నిన్న. కాబట్టి మేము టైం లేదు, మాకు అస్సలు ఉరివే టైం లేదు. నైట్ 12 కూడా చాట్ చేస్తూనే ఉన్నారు. నైట్ అంతా నిద్ర లేదు మాకు. ఇంకా డెలివరీ ఫస్ట్ టైం కాబట్టి డెలివరీ దాని గురించి రాసుకోవడము, సిస్టమ్ ఎక్కించుకోవడము, ఎక్సెల్ షీట్ లో ప్రింట్ తీసుకోవడము అలాగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇంకా టైం లేదు కాబట్టి మేము 4:30కి లేచి రెడీ చేసి 5కి అంతా మీకు వీడియో పెట్టేసి తీయాలనుకుంటున్నాము. ఓకేనా, ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మెయిన్గా ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్లో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మాకు ఏదైనా ఒక బిజినెస్ని దారి చూపించండి, లేదంటే ఇంటి దగ్గర కూర్చొని ఏదైనా జాబ్ చూపించండి అన్నారు. ప్రతి ఒక్కరికి ఆ విషయం అయితే బాగా అర్థమైంది. మేము ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాము, మాతో పాటు 10 మంది బాగుపడాలనేసి మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనము బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది నా డౌట్స్ ఏమంటే స్టాక్ గురించి, నెక్స్ట్ అమౌంట్ గురించి, నెక్స్ట్ డెలివరీ గురించి. ఓకేనా, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే మెయిన్ పాయింట్కి వచ్చేస్తాము, సోది ఇది ఏం లేకుండా. ఓకేనా, మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేము ఎలాగా మనీ సెండ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసి డెలివరీ ఎలాగ చేస్తారు. మూడో క్వశ్చన్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా. నాలుగో క్వశ్చన్ వచ్చేసి అలాగా చాలా మంది డౌట్స్ అడిగారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఇప్పుడు మేము ఏదైనా ఒక పిక్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ త్రూ కానీ, ఫేస్బుక్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే మీకే కానీ ఆర్డర్ అయితే కావాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, మాకు సెండ్ చేస్తారు ఈ పీస్ కావాలని. మేమేం చెప్తాం అప్పుడు, అడ్రస్ నెక్స్ట్ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని నాకు పంపించాలి. అలాగనే ఆ పీస్ యొక్క కాస్ట్ కూడా నాకు పంపించాలి. మార్జిన్ ప్రకారం మీరు అయితే మార్జిన్ మీరు దగ్గర పెట్టుకొని మిగతా అమౌంట్ అయితే నాకు పంపించాలి అన్నారు. అంతవరకు అయితే కరెక్టే. ఓకేనా, చాలా మంది అలాగే పంపించారు, అంతవరకు అయితే ఓకే. దాని తర్వాత కొందరు ఏం చేస్తున్నారంటే, అన్న క్యాష్ ఆన్ డెలివరీ కావాలంట, వీళ్ళు పేమెంట్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే మంచిగా ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. మనకు ఏదైనా సరే ఆన్లైన్ బిజినెస్ అన్నది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఆన్లైన్ అనేది మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనమాట. మనం అంత డెవలప్ కావాలి, అంత పెద్ద కంపెనీ ఏం కాదు. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి దానికి డెలివరీ ఒక బాయ్ పెట్టి, లేదంటే డిటీసీకి అమౌంట్ కట్టి, నెక్స్ట్ కొరియర్కి అమౌంట్ కట్టి, అది అలాగ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఓకేనా, ఒక డిటీసీకి కానీ లేదంటే కొరియర్ కానీ ఏదైనా టెండర్ పడుకోవాలంటే దగ్గరగా ఒక 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అయితే మనము పే చేయాల్సి వస్తుంది. మనకు అంత డబ్బులు, అంత ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. మనం జస్ట్ నార్మల్ గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అయితే లేదు. ఓకేనా, మన ఆన్లైన్ ద్వారా కాబట్టి మనమైతే ట్రాన్సాక్షన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఒకటి, అన్న మీరు ప్రోడక్ట్ మేమైతే అమౌంట్ పంపిస్తాం, మీరు ప్రోడక్ట్ పంపించకపోతే ఎలాగని చాలా మంది అడిగారు. అదే క్వశ్చన్, నేను ప్రోడక్ట్ పంపిన తర్వాత మనీ పంపించకపోతే అలా ఇబ్బంది కదా.
కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏదైనా సరే నమ్మకంతోనే వర్క్ చేయండి, ఓకేనా. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకేనా. వెండర్స్ అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళ హోల్సేల్ షాప్లో తెలిసిన వాళ్ళే. నెక్స్ట్ మా స్టాక్ కొంచెం ముందు మేమే పెడుతున్నాము, కాబట్టి దాని గురించి అయితే ఇబ్బంది పడతాండి. మీరు చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా. మా మీద అట్లా మీరు చెప్పుకునే దాని బట్టి ఉంటుంది. కస్టమర్కి మెయిన్ గా మనం చెప్పాల్సింది నమ్మకం కలిగించాలి మెయిన్ గా, ఓకేనా. మెయిన్ గా మనం ఎట్లా సేల్ చేయాలంటే, ఓకేనా, ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాక ఒక రోజుకు 5 ఆర్డర్స్ పెట్టుకున్నామంటే దగ్గరగా మనకు 600 నుంచి 1000 రూపీస్కి అయితే కంపల్సరీగా వస్తుంది. డైలీ ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎటువంటి ఎవరి దగ్గర పని చేయకుండా నెక్స్ట్ ఎటువంటి పెట్టుబడి లేకుండా రోజుకు కనీసము 600 నుంచి 1000 వరకు అయితే కంపల్సరీగా సంపాదించుకోవచ్చు. నేను డ్యామ్ షూర్ గా చెప్తున్నా. అది కూడా శారీస్ కలెక్షన్ బాగుండి మంచి ప్రైస్ ఉండి, సో న్యూ ట్రెండీ శారీస్ అయితే కూడా ఇంకా ఎక్కువ మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగనే చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్ ఏమంటే, అన్న మేము స్టాక్ అదే చెప్పాను కదా, స్టాక్ పంపించి మా అమౌంట్ గట్ట అలాగైతే ఏం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న ఒక మేడం అయితే నాకు పంపించారు అమౌంట్, ఆ శారీ కావాలని. విత్ ఇన్ 10 minutes లో ఆ శారీ సేల్ అయిపోయినాయి. అంటే 12 పీసెస్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. 12 పీసెస్ ఉన్నాయి, స్టాక్ అవుట్ అయిపోయినాయి మొత్తం. ఇంకా ఏం చేయాలి చెప్పండి. ఆ మేడంకి ఫోన్ చేసి చెప్పాను, ఇలాగ స్టాక్ అయిపోయింది మేడం, ఏం చేయమంటారు అంటే, ఓకే సార్, ఎప్పుడన్నా స్టాక్ వచ్చిన ఆ స్టాక్ ఆ కలర్ వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి అని చెప్పారు. మనీ ఎట్లా మేడం బ్యాక్ కొట్టేయమన్నారు. కొట్టేసాము. విత్ ఇన్ మేడం చెప్పిన 1 minute లోనే మేము కొట్టేసినాము. కావాలంటే మేడం స్క్రీన్ షాట్ కూడా పెడతాం. ఆయన ఇంకొక కస్టమర్ కూడా ఈ కలెక్షన్స్ లేదు అనేసరికి, ఉన్నిలే మేడం నెక్స్ట్ కలెక్షన్స్ వస్తాయి కదా అప్పుడైనా నేను అమౌంట్ తీసుకుంటాను అనేసి కూడా అన్నారు. సో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయకుండా మా దగ్గర పెట్టారు అంటే ఏంటి, అక్కడ నమ్మకం అనేది ఉంది. సో మెయిన్ అనేది బిజినెస్ అనేది మనకి నమ్మకం ఉండాలండి. సో అప్పుడే మనం ముందుకైతే ఖచ్చితంగా వెళ్తాం. అది కూడా అమౌంట్ చిన్నది అమౌంట్ కదా, 1270 రూపీస్ ఒకసారి ఎల్లో అండ్ బ్లూ అనుకుంటా, 1270 రూపాయలు. ఆ మేడం అన్నారు, ఒకే మాట అన్నారు, సార్ మీ పైన నమ్మకం ఉంది, మీరు 2 days 3 days అయినా ఆ కలెక్షన్ లో ఆ శారీ ఆ కలర్ ఉంటే నాకు కంపల్సరీ పంపించండి, దాని తర్వాత లేకపోతే మళ్ళీ ఏదోటి వాపస్ ఏదోటి తీసుకుంటాను సార్ అన్నారు, ఓకేనా. కాబట్టి ఏదైనా సరే మనము నమ్మకంతోనే ఉండండి. అట్లనేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దండి, ముందే చెప్తున్నాను. మా పేరు చెప్పుకునేసి మేమే రాజారాణి తెలుగు ఛానల్ వాళ్ళము మాకు అమౌంట్ ఇవ్వండి అంటే మాకు సంబంధమే లేదు. ఎవరిని నమ్మద్దండి. నా నెంబర్కి ఉన్నాయి కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. పూర్తిగా అడ్రస్ తెలుసుకునేసేయండి, గురించి పూర్తిగా డీటెయిల్స్ గా తెలుసుకోండి, ప్రొడక్ట్ గురించి తెలుసుకున్న తర్వాతనే అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయండి. నేను ముందే చెప్తాను, ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టమంటాను, ఓకే రిసీవ్డ్ అని నేను చెప్తాను, మెసేజ్ చేస్తాను. అలాగనే మీరు కూడా దాన్ని సేవ్ చేసుకోవాలా, ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ కూడా. నేను ముందే చెప్తున్నాను, నేను పంపించిన పార్సల్ తర్వాత ఇది ట్రాకింగ్ ఐడి కూడా మీకు విత్ ఇన్ మీరు పంపించిన 1 day కానీ 2 days లో మీకు ట్రాకింగ్ ఐడి అయితే పంపిస్తాను, ఓకేనా. మెయిన్ గా హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకు తొందరగా వస్తుంది, కొంచెం పల్లెటూరు విలేజ్ ఉండే వాళ్ళకి మాత్రం అయితే కొంచెం 1 week కానీ 8 days కానీ అయితే పడుతుంది. డెలివరీ టైం అన్నది 1 week కానీ 8 days కానీ కంపల్సరీ అయితే పడుతుంది. మనము డిటిసి కానీ కొరియర్ కదా పంపిము, పోస్టల్ ద్వారా పంపిస్తాము. పోస్టల్ ద్వారా అయితే ప్రతి విలేజ్ కి ప్రతి గ్రామానికి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి పోస్టల్ ద్వారా పంపిస్తాము. అండ్ సారీస్ ఏమైనా రిటర్న్ ఉంటాయా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. రిటర్న్ అంటే ఏమైనా డ్యామేజ్ ఉండి, సో మీరు అడిగిన కలర్ కాకుండా ఏదైనా డిఫరెంట్ కలర్ వస్తే అప్పుడైతే ఖచ్చితంగా రిటర్న్ అయితే ఉంటుందండి. అలా కాకుండా అయితే రిటర్న్ అయితే కంపల్సరీగా ఉండదు. చాలా మంది అడుగుతున్నారు రిటర్న్ ఉంటుందా అనేసి. ఈ 2 రీజన్స్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ ఉంటుంది. అండ్ శారీ డెలివరీ అయినాక ఫోటో కానీ అండ్ మెయిన్ వచ్చేసి వీడియో అయితే తీసి మాకు వాట్సాప్ సెండ్ చేయాలండి. ఎందుకంటే అప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాము. అండ్ మీకు వచ్చేసి ఆల్రెడీ రాజారానికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అయితే ఆల్రెడీ మీకు ఇచ్చాము వాట్సాప్ త్రూలోని. ఆ 2 నెంబర్స్ కాకుండా మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా, ఏ నెంబర్ నుంచి మెసేజ్ చేసినా అమౌంట్ అయితే ఇవ్వకండి, ఎటు ఫ్రాడ్ కింద వెళ్ళకండి. మా నెంబర్స్ అయితే అవే ఫీడ్ చేసుకుని ఆ నెంబర్స్ ద్వారా మెసేజ్ వస్తేనే మీరు కాంటాక్ట్ అయ్యి కాల్ చేయండి, మాట్లాడండి. మనం పెట్టిన ఉంటుంది శారీస్ పీసెస్ ఉంటాయి కదా, అది చాలా మంది అడుగుతున్నారు, అన్న సింగిల్ పీస్ పెట్టండి, వీడియో తీసి పెట్టండి, అది క్లాత్ ఎలాగా ఉంది అని చాలా మంది అడుగుతున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్ లో కానీ, మీషోలో కానీ, అమెజాన్ లో కానీ ఉండదు కదా సింగిల్ పీసులు వీడియోలు ఉండవు కదా. ఏదో 10-20 వీడియోలు, 20 శారీస్కో 10 శారీస్కో ఒక వీడియో ఉంటుంది, ఓకేనా. అలాగే కస్టమర్కి మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, మేడం ఇది సింగిల్ పీస్ కానీ నెక్స్ట్ వీడియోలో కానీ అవి ఉండవు. హోల్సేల్ గా మనం 5,000 కానీ 10,000 తీసుకుంటే అప్పుడు మనము వీడియో కాల్ అన్నది పిఎస్ ఎలాగ ఉన్నది అని చెప్తారు. సింగిల్ పీస్ కి అయితే ఉండదు అని మీరు చెప్పాలి కస్టమర్ కి. మీరు అనుకుంటారు మీషోలో కూడా రివ్యూ ఉన్నాయి కదా, కస్టమర్ రివ్యూ ఇచ్చారు కదా, అక్కడ ఒరిజినల్ ఫొటోస్ అండ్ ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి. మీరు కూడా తీసుకొని అది వీడియోని అలాగే మీ ఫొటోస్ ని
సెండ్ చేస్తే మీకు చూపిస్తాం కస్టమర్స్ కూడా ఈ విధంగా కలెక్షన్స్ ఉంది అనేసి. మా ఓన్ బ్రాండ్ అంటే మా ఓన్ శారీస్ కానీ మేము వీడియో పెట్టడం కానీ ఫొటోస్ పెట్టడం కానీ చాలా మనం గ్రూప్ లో అయితే చూసాము. దగ్గర దగ్గర చాలా పోయినాయి ఎక్కువ డెలివరీ అన్నది. ఓకేనా, మెయిన్ గా అయితే ఓకేనా, ఏదైనా సరే మనం ఇంటి దగ్గరే కూర్చొని ఖాళీగా ఉండే బదులు ఏదో వర్క్ అయితే చేస్తాం. ఓకేనా, ఒక 10 మందిని కానీ 15 మందిని కానీ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా మనము సేల్ చేసుకోవడం చాలా బెస్ట్. చాలా మంది ఇంకో క్వశ్చన్ ఏమంటే, అన్న మేము రీసెలర్ కదా, మనకు సపరేట్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, ఆ గ్రూప్ ద్వారా మాకు పోస్ట్ చేస్తే మేము రీసెలింగ్ చేసుకుంటామని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి నేను మా లింక్ లో కమ్యూనిటీలో ఓన్లీ మంది మాత్రమే పెట్టాను. ఎందుకంటే ఒక 20 దాకా 40 దాకా ఉన్నాయి. అది నిన్న అయితే చాలా మంది దగ్గర దగ్గరగా ఒక 1500 మెంబర్స్ ఎక్కువ కొద్దికి వాట్సాప్ కూడా ఏం చేస్తాడంటే ఇదేదో హెల్తీగా ఉంది అన్హెల్తీగా ఉంది కాబట్టి అది రివ్యూకి వెళ్ళాలనేసి నాకు మెయిల్ వచ్చింది. మెయిల్ తర్వాత రివ్యూకి కూడా వెళ్ళింది వాట్సాప్ అన్నది. నాకు తెలిసిన నా లైఫ్ లో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అన్ని రివ్యూకి వెళ్తాయే కాదు, వాట్సాప్ రివ్యూకి వెళ్ళడం అయితే నాది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఓకేనా, ఓకే వాళ్ళకు కూడా ఉండొచ్చు ఇది ఫేక్ నా ఒరిజినల్ అనేసి ఉండొచ్చు. వాళ్ళకు ఇది హెల్తీగా ఉంది కాబట్టి మనకైతే రివ్యూ మంచిగా ఇచ్చి మళ్ళీ అప్పటికప్పుడే మనము వాట్సాప్ అయితే తెచ్చుకునేసినాము. ఆ టైంలో మనకి దగ్గరగా ఒక 10 నుంచి 15 ఆర్డర్స్ అయితే పోయినాయి. ఎందుకంటే రిప్లై అయిపోతే కస్టమర్కి పెట్టిన ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ రిప్లై అయిపోతే కస్టమర్ అనేసి డిలీట్ అయిపోతారు, అంటే పక్కకి వెళ్ళిపోతారు, ఇది ఏందో రిప్లై ఇవ్వలేదు అనేసి. ఓకేనా, మెయిన్ గా అన్నది ఏ కస్టమర్ అయినా మనకైనా ముఖ్యము గుర్తుపెట్టుకోండి. అది 500 కాస్ట్ అయినా 200 కాస్ట్ అయినా 1000 రూపాయల కాస్ట్ అయినా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ అన్నది మేము పెట్టిన తర్వాత మీరు జస్ట్ ఒక 50 రూపీస్ పెట్టుకోండి, ఎందుకంటే తక్కువ ఉంటేనే బెస్ట్. ఓకేనా, మాకే షిప్పింగ్ ఛార్జెస్ 80 నుంచి 100 దాకా ఉంటాయి. ఎంత పెరుగుతుందో కూడా తెలియదు, ఎందుకంటే ఆ శారీ వెయిట్ బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి మేము పెట్టిన పీసుల్లో పక్కన షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అని అది చూసుకోండి. ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే షిప్పింగ్ చేయాల్సిన అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ రెండు అయితే చూసుకోండి కంపల్సరీగా. మెయిన్ గా రీసెలర్స్ చాలా మంది అడుగుతున్నారు, నా దగ్గర స్టాక్ ఉంది మీకు పంపిస్తాను మీరు సేల్ చేయండి అంటున్నాను. ఓకే, మేము సేల్ చేస్తాం, కానీ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి. ఎందుకంటే మనం హోల్సేల్ నిన్న చూశారు కదా, మీరు ఎక్కడ చూడన్నట్టు ప్రైస్లు అయితే మేమైతే పెట్టాం. ఓకేనా, చాలా మంది కూడా అడిగారు అన్న ఇవి మీషోలో కానీ నెక్స్ట్ ఆన్లైన్ ట్రెండ్లో కానీ మీరైతే 400 500 పెట్టారు, అక్కడైతే 600 700 కూడా ఉంది, చాలా మంది పెట్టారు. తక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయి, తక్కువ ప్రైస్ లో ఉంటాయి, ఎక్కువ ప్రైస్ లో ఉంటాయండి. కాకపోతే అక్కడ ఫ్యాబ్రిక్ అనేది క్లాత్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. ఒకే క్లాత్ ఉంటది, 250 వస్తుంది, 500 వస్తుంది, 900 వస్తుంది. కానీ క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి తక్కువలో తీసుకున్నాం అనేసి 200 తీసుకుని వారం రోజులు యూజ్ చేసే కంటే మంచి క్వాలిటీ క్వాంటిటీ తీసుకుని మనం ఎక్కువ రోజులు ఎక్కువ టైమ్స్ యూజ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అలాగనే రీసెలర్స్ కు ముందు చెప్తున్నా, ఓన్లీ 1 నెంబర్ అయితే యూజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు గ్రూప్ లో ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను డిస్క్రిప్షన్ లో కింద ఉంటుంది వాట్సాప్ లింక్ అన్నది. గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు దాంట్లో అవ్వండి. ఓన్లీ 1 నెంబర్కి అయితే చాట్ చేయండి, ఎందుకంటే 2 మొబైల్ అయితే నాకు అదే చూసుకోలేను ఇదే చూసుకోలేను. కాబట్టి ఏదో ఒక గ్రూప్ లోనే ఒక వాట్సాప్ లో ఫోన్ నెంబర్ తోనే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకేనా, అది ఆ 2 ఫోన్లు మీరు బేస్ చేసినారనుకోండి ఇబ్బంది అయిపోతుంది నాకు. ఓకేనా, కాబట్టి మనము ముందుకు వెళ్దాము. ఓకేనా, ప్రతి 10 మందికి వర్క్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది, బిజినెస్ మంచిగా రన్ చేసుకోవచ్చు. చాలా మంది చెప్పినారు అన్న బెస్ట్ ఐడియా ఇది, మీరు రీసెలర్ చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఒక మేడం అయితే 1,00,000 రూపాయలు స్టాక్ తెచ్చుకుందంట, ఇంట్లోనే ఉందంట, స్టాక్ అయితే పోలేదంట, లోన్ కట్టుకుంటుంది ఆ మేడం. ఆ మేడం అయితే అసలు చాలా బాధపడింది. సార్ మీరు చాలా బెస్ట్ పని చేశారు, చాలా మంది హోల్సేల్ వాళ్ళు ఇట్లా ఉన్నారు, కానీ రీసేల్ గా స్టాక్ తీసుకుని వచ్చి మీరు సేల్ చేయడం అంటే చాలా గ్రేట్ అది. కానీ జాగ్రత్తగా ఉండండి, ఫేక్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, మీ పేరు చెప్పుకునేట్టు చేసుకుంటారు, జాగ్రత్తగా ఉండండి అంటారు. దాని గురించి మనం మాట్లాడదామని ఇమీడియట్ గా మేము ఈ రోజు నైట్ టైం లేకపోయినా కూడా 4:30కి లేసి 5 అంతా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మాకైతే కంపల్సరీగా అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ చేయండి. మనం యూట్యూబ్ ఛానల్ ఎంత గ్రోత్ అయితే మనకు అంత మంచిది. ఓకేనా, ఇంకా మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి, ఇంకా హోల్సేల్ గా చాలా దగ్గర ఉన్నాయి, అవి కూడా వెళ్తాము. ఎందుకంటే మనము యూట్యూబ్ లో పెరిగే కొద్దీ వాళ్ళ మెంబర్స్ పెరిగే కొద్దీ ఆర్డర్స్ పెరుగుతాయి. ఎట్లా అంటే యూట్యూబ్ పెరిగే కొద్దీ, ఎందుకంటే హోల్సేల్ షాపులు అన్నది అరే వీళ్ళ దాంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కువ బల్క్ గా వెళ్తాది అనేసి అతను 450 ఇవ్వాల్సింది 300కే ఇస్తాడు. అక్కడ 100 150 పెరిగినా కూడా అది బెటర్ మనకు.
కాబట్టి మేము ఇందులో అయితే 150 అయితే ఆశించలేదు, జస్ట్ 30 to 50 లోపల, ఎందుకంటే మనం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవైతే మేము తీసుకుంటున్నాం. అంతేగాని ఒక శారీ పైన మేమైతే 150 కానీ 100 అయితే పెట్టుకోలేదు, ముందే చెప్తున్నాను రీసేలర్ కూడా. మాక్సిమం తెలుస్తుంది, ఒకసారి మీరు క్లాత్ చూడగానే తెలిసిపోతుంది. ఒక 500 పెట్టుకున్నా కానీ 300 పెట్టుకున్నా కానీ దానికి షిప్పింగ్ కే 80 నుంచి 100 రూపీస్ ఉంటుంది. 400 మేము పెట్టుకున్న ఒక 30 రూపీస్, మీకు ఇచ్చేది ఒక 50. అంటే ఆ శారీ ప్రైస్ తెలిసిపోతుంది ఎంత ఎక్కువ. అంటే మేము ఎక్కువ అయితే మార్జిన్ అయితే పెట్టుకోవడం లేదండి, మాక్సిమం 30 నుంచి 40 రూపీస్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు మనం పెట్టే ఆర్డర్ ఎక్కడ ఉండవు కలెక్షన్, ఓకేనా. ఎందుకంటే మేము రీసేలర్ దగ్గర కూడా మీరు అంటున్నారు కదా, ఇది మళ్ళా అమౌంట్ వేసిన తర్వాత ప్యాక్ శారీస్ పంపించకపోతే ఇబ్బంది ఉందంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళా అమౌంట్ అయితే మాకు మళ్ళీ వాపస్ పంపిరు అని చాలా మంది అడిగారు కదా. చాలా మంది అంటే కొందరు వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా, మేము రీసేల్ దగ్గర కానీ హోల్సేల్ షాపులకు కానీ ఇంకో దగ్గర కానీ ఎలాగా తీసుకుంటున్నామంటే, ఓకేనా, అంటే వాళ్ళని వెండర్స్ అంటారు. ఆ వెండర్స్ దగ్గర నుంచి మేము ఎలాగ తీసుకుంటున్నామంటే వాళ్ళ ఆధార్ కార్డు, ఓకేనా, వాళ్ళ ఫుల్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డుతో సహా మేము తీసుకొని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ముందు జాగ్రత్తగా, ఓకేనా, మీరు ఎటువంటి భయపడిన అవసరం లేదు. ఓకేనా, మీరు వేసిన తర్వాత నాకు ఈ శారీ స్టాక్ అవుట్ అయిపోయింది అనుకో, అప్పటికప్పుడు అమౌంట్ అయితే పడిపోతుంది, ఇబ్బంది అయితే లేదు. అమౌంట్ టెన్షన్ పడద్దండి. మీ అమౌంట్ ఒకవేళ ఆర్డర్ లేకపోయినా, ఆర్డర్ క్యాన్సిల్ అయినా, మీ అమౌంట్ అయితే 100కి 100% జెన్యున్ మీ అకౌంట్ లో రిటర్న్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కంపల్సరీగా అయితే ఆర్డర్ అయితే కంపల్సరీగా ఈ రోజు ప్లేస్ చేయండి. ఈ రోజు సండే కాబట్టి కంపల్సరీగా మ్యాక్సిమం నిన్నటికంటే ఈ రోజు ఎక్కువ అవ్వాలి, ఓకేనా. మనలాగా చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళకు కూడా మనం దారి చూపిస్తాము ఈ వీడియో ద్వారా, ఓకేనా. కంపల్సరీ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తొందరగా గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. గ్రూప్ లో మాత్రం ఎగ్జిట్ అయితే మళ్ళీ మనం ఏం చేయలేము. ఇంకా ఆ బిజినెస్ గురించి, ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లీజ్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఎటువంటి రూపాయి పెట్టనవసరం లేదు, పెట్టుబడి అవసరమే లేదు. ఓన్లీ టైం పెట్టుకుంటే చాలు. మనం రోజుకి 600 నుంచి 1000 దగ్గర అయితే సంపాదించుకోవచ్చు. ముందే చెప్తున్నాను, ప్లీజ్ ఓపిక్ గా ఉండండి, మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాము, అందరము మంచిగా హ్యాపీగా ఉంటాము. ఆర్డర్స్ రావట్లేదు అనేసి ఎగ్జిట్ అయిపోవడము, ఓకే ఆర్డర్ వచ్చిందండి ఇలా అలా ఉండొద్దండి. మనం స్టార్టింగ్ చేసింది ఇప్పుడే కాబట్టి కొంచెం మనకి టైం అనేది పడుతుంది. మనం గ్రోత్ అయినాం అనుకోండి, అప్పుడు మనకి కనీసం 500,000 ఆర్డర్స్ వచ్చాయనుకో, అప్పుడు మీరు ఇంకా మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైలీ 600 నుంచి 1000 ఎర్న్ చేసుకుంటాం. రేపు నా పొద్దు మనకి బల్క్ లలో ఆర్డర్స్ వచ్చినప్పుడు 3000, 4000, 10,000 కూడా మనము ఎర్న్ చేసుకోవచ్చు. రేపు నా పొద్దు మంచి కలెక్షన్. ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ బిజినెస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మొత్తం కూడా మనకి అన్ని కూడా ఆన్లైనే కాబట్టి పోను కూడా జనరేషన్ అంతా కూడా మార్కెటింగ్ గురించే ఎక్కువైపోతుంది. కాబట్టి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఆ గ్రూప్ లో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకున్నారో ప్లీజ్ మీకు లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఇస్తామని డిస్క్రిప్షన్ లింక్ లో, సో జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాం కదండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు సండే మంచి ఆర్డర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు ఒకటి వీటితో మంచి కలెక్షన్స్ మళ్ళీ కలుస్తాను.